దేవుని దూత వచ్చి ఎవరికి ఈ సువార్త చెప్పానో చెప్పండి. పశువుల కాపర్లకు. మొదట పశువుల కాపర్లకు ఎవరు సువార్త చెప్పారు? దేవుని దూత. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది కొంతమంది కోసమా, అందరి కోసమా? అందరి కోసం. ఆయన లోక రక్షకుడు, అందరి కోసం జన్మించాడు. రైట్. ఇప్పుడు రెండవ తెగ పరిశోధకులు, పరిశీలించువారు. వాళ్ళు నక్షత్ర శాస్త్రము తెలిసిన వాళ్ళు నక్షత్రాలని పరిశోధిస్తారు, నక్షత్రాలని పరిశీలిస్తారు. అలా పరిశీలిస్తున్న సమయంలో సడన్గా ఒక విచిత్రమైన నక్షత్రము ఆకాశంలో ఉదయించింది. వీళ్ళెవరో చెప్పండి? జ్ఞానులు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. మొదటిగా సువార్త విన్నది ఎవరు? పశువుల కాపర్లు. రెండు, వీళ్ళెవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఉన్నవారందరూ కలవరపడిరి. రైట్. ఇప్పుడు రెండవ తెగ. మొదటి తెగేమో పేదవారు, పామర్లు, పశువుల కాపర్లు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. పేదవారు, ధనవంతులు, తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనామకులు కావచ్చు, అందరినీ యేసు ప్రేమిస్తున్నాడు, సమానంగానే ప్రేమిస్తున్నాడు. కానీ పేదవారికి మొదటి స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు జన్మించిన వార్త మొదటిగా దేవుడు ఎవరికి చెప్పాడో తెలుసా? పేదవారికి, పామరులకు, పశువుల కాపర్లకు. ఎందుకో తెలుసా? పేదవాడిని ఎవరు పట్టించుకోరండి, పామరులను ఎవరు పట్టించుకోరండి, ప్రేమగా ఎవరు పలకరించరండి, వారిని ప్రేమించరండి. సో ఎవరినైతే పట్టించుకోరో, ఎవరినైతే పలకరించరో, ఎవరినైతే ప్రేమించరో వారిని నా ప్రభువు పట్టించుకుంటాడు, ప్రేమిస్తాడు, పలకరిస్తాడు. కాబట్టే పశువుల కాపరులకే మొదటిగా దేవుడు సువార్తను ప్రకటించాడు. ఈరోజు మీరు ఎవరైనా పేదవారు ఉన్నారా? నన్నెవరు పట్టించుకోవటల్లా, నన్నెవరు ప్రేమతో పలకరించటల్లా, నన్నెవ్వరూ ప్రేమించటంలా అని బాధపడేవాళ్ళు మీ మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించేవాడు, పట్టించుకునేవాడు, పలకరించేవాడు ఉన్నాడో. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇది నీ జీవితంలో శుభవార్త. ప్రజలందరికీ కదా సువార్త. రెండవ గుంపు పరిశోధించువాళ్ళు. వీళ్ళెవరయ్యా అంటే నక్షత్ర శాస్త్రము తెలిసిన వాళ్ళు, నక్షత్రాలని పరిశోధించేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు. ఈ నక్షత్ర శాస్త్రము తెలిసిన పరిశోధకులు, నక్షత్రాలను పరిశీలించేవాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. ఎందుకని? వీళ్ళు ఎప్పుడు పరిశోధన చేస్తూ ఉంటారు. వారి పరిశోధనలో సత్యాన్ని గ్రహిస్తేనే నమ్ముతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ జ్ఞానులైన పరిశోధకులు, నక్షత్రాలను పరిశీలించువారు, నక్షత్రాలను పరిశీలిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి కోసం ఒక నక్షత్రాన్ని పంపించాడు. ఆ నక్షత్రాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళకు ఒక సత్యం తెలిసింది. ఏమిటయ్యా అంటే, ఈ నక్షత్రము ఉదయించింది అనంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించే దేవుడు జన్మించాడో అనే వార్త, అనే వాస్తవం జ్ఞానులకు దేవుడు ఎవరి ద్వారా తెలియజేశాడు? చెప్పాలి, నక్షత్రం ద్వారా. అర్థమవుతుందా? పశువుల కాపరులకేమో దేవుని దూత ద్వారా సువార్తను తెలియచేశాడు.
ఇప్పుడు ఈ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? లోకరక్షకుడు జన్మించాడో, మరి ఎక్కడ జన్మించాడు అని ఆ నక్షత్రాన్ని చూస్తే ఆ నక్షత్రం కదులుతా ఉంది. నక్షత్రం కదులుతుంది ఏమిటి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ 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 ఎక్కడికి వచ్చారు? వాళ్ళు యెరూషలేము వచ్చారు. యెరూషలేములో ఎవరున్నారు? పరిపాలకుడు, పాలించువాడు. ఎవరో చెప్పండి? హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు ఎవరు? పరిపాలించువాడు. వచ్చింది ఎవరు? పరిశోధకులు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? పాలించువాడి దగ్గరకు వచ్చారు. వచ్చేమంటున్నారు? యూదుల రాజు ఎక్కడా? ఆయనను మేము పూజించడానికి వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. వినండి, రాజులను ఎవరు పూజించరు, రాజులను అందరూ గౌరవిస్తారు. కానీ ఈ పరిశోధకులు, ఈ జ్ఞానులు ఏమంటున్నారో చూసారా? రాజు పుట్టాడో, ఆయనను మేము పూజించడానికి వచ్చాం. ఒక్క దేవుడు మాత్రమే పూజనీయుడు, పూజింపబడ్డానికి అర్హుడు. ఈ పరిశీలించే జ్ఞానులు ఏమంటున్నారో తెలుసా? ఆయన ప్రపంచాన్ని పరిపాలించే రాజు, అంతేకాదు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త గనుక ఆయనను పూజించడానికి వచ్చాం. ఇప్పుడు జ్ఞానులు ఎవరి దగ్గరకు వచ్చారు? పరిపాలించే హేరోదు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిపాలించే హేరోదు ఎవరి మాట వింటాడో తెలుసా మీకు? రాజులు ఎవరి మాట వింటారో తెలుసా? జ్ఞానుల మాటే వింటారు, ఇంకెవ్వరి మాట వారు వినరు. ఉదాహరణ, ఫరోకి కల వచ్చిందట. ఆ కలభావం చెప్పమని జ్ఞానులందరినీ పిలిచాడు. వాళ్ళెవరూ కలభావం చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపును పిలిస్తే యోసేపు వచ్చి కలభావం చెప్పాడు. జ్ఞాపకం ఉందిగా మీకు? నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఆ కలభావం జ్ఞానులను పిలిచాడు. జ్ఞానులారా రండి, నాకు కల వచ్చింది, దాని భావం చెప్పండి. జ్ఞానులు వచ్చారు, ఆ కలభావం చెప్పలేకపోయారు. ఎవరు వచ్చి చెప్పారు? దానియేలు అనే మహాజ్ఞాని వచ్చి కలభావం చెప్పాడు. అంటే అర్థం తెలుసా మీకు? రాజులకు అనగా పరిపాలించు వారికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ప్రశ్న వచ్చినా ఎవరు దాన్ని పరిష్కరిస్తారయ్యా అంటే జ్ఞానులు మాత్రమే పరిష్కరిస్తారు. అంటే అర్థం తెలుసా? పరిపాలించువారు ఎవరి మాట వినరు. ఎవరి మాట వింటారు? జ్ఞానుల మాటే వింటారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పరిపాలించు హేరోదును కూడా ప్రేమించాడు. హేరోదు మంచివాడు కాదు, హేరోదు పరమ పాపిష్టివాడు, నరహంతకుడు, వ్యభిచారి. కానీ దేవుడు అలాంటి వాడిని కూడా ప్రేమించాడు. ఎంత మంచివాడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, పాపిష్టివాడివి కావచ్చు, నరహంతకుడువు కావచ్చు, వ్యభిచారివి కావచ్చు, మోసగాడివి కావచ్చు, అన్యాయం చేసేవాడివి కావచ్చు, అబద్ధాలు చెప్పేదానివి కావచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తివి కావచ్చు, అన్యాయంగా సంపాదిస్తున్న వ్యక్తివి కావచ్చు. నువ్వు ఎవరివైనా సరే, ఎంత పాపిష్టి దానివైనా, పాపిష్టి వాడివైనా, నీకు ఒక శుభవార్త. ఏమిటది? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తావా మనస్ఫూర్తిగా? యేసయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా ప్రతి పాపమును క్షమించయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను కడుగయ్యా. నన్ను క్షమించి నన్ను రక్షించి నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా. నేను కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని అనుగ్రహించయ్యా. యేసయ్యా, నా పేరు జీవ గ్రంథంలో లిఖించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.